జూలై 17 నుంచి 19వ తేదీ వరకు జరగనున్న శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి సాక్షాత్కార వైభవోత్సవాల సందర్భంగా శ్రీనివాస మంగాపురంలోని ఆలయంలో గురువారం కోయిల్ అల్వా తిరుమంజనం శాస్త్రోక్తంగా భక్తి శ్రద్ధల మధ్య వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా తెల్లవారుజామున సుప్రభాత సేవతో స్వామివారిని మేల్కొల్పి తోమాల సేవ, కొలువు, పంచాంగ శ్రవణం నిర్వహించారు. అనంతరం ఉదయం 6 గంటల నుంచి 11:30 వరకు ఆలయంలో కోయిల్ అల్వా తిరుమంజనం నిర్వహించారు. ఇందులో ఆలయ ప్రాంగణం గోడలు, పైకప్పు, పూజా సామగ్రి తదితరాలను పవిత్ర జలాలతో శుద్ధి చేశారు. అనంతరం నామకోపు, శ్రీచూర్ణం, కస్తూరి పసుపు, పచ్చాకు, గడ్డ కర్పూరం, గంధం, కుంకుమ, కిచిలిగడ్డ వంటి సుగంధ ద్రవ్యాలతో తయారు చేసిన పవిత్ర మిశ్రమాన్ని ఆలయం అంతటా ప్రోక్షించి ఆలయాన్ని ఆధ్యాత్మికంగా ముస్తాబు చేశారు. మధ్యాహ్నం 12:30 నుంచి భక్తులను దర్శనానికి అనుమతించారు. పక్కన కొద్దిగా తిప్ప కొద్దిగా చాలు. ఓకే అలా రాయండి. ఓకే సార్ సార్ పైన పడుతుంది అటు రండి సార్. అట్టే పోండి రండి పరుస్తారు అట్టే పోండి అట్టే సార్ అక్కడ పైన అది సార్. వెరీ గుడ్. పరిహారం అన్నా కూర్చోండి సార్. రెడీ స్వామి. కళ్యాణాద్భుతగాత్రాయ కామితార్థప్రదాయనే శ్రీమద్వేంకటనాథాయ శ్రీనివాసాయ మంగళం. అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడైనటువంటి శ్రీనివాస మంగాపురంలో తిరుమలలో వెంకటేశ్వర స్వామి ప్రతిరూపంగా విరాజిల్లుతున్నటువంటి మూర్తి. ఈ 3 రోజులు రేపటి నుంచి స్వామివారికి సాక్షాత్కార వైభవోత్సవం అని ఒక చిన్న ఉత్సవంగా 3 రోజులుగా జరపబడుతుంది.
అందులో భాగంగా ఈరోజు స్వామివారికి కోవిల ఆలవారు తిరువంజనం అనేటువంటి కార్యక్రమం. ఇదంతా కూడా ఈ యొక్క భిత్తి పార్శ్వాలు, గోడలు వీటన్నిటికి కూడా పరిమళ ద్రవ్యాన్ని లేపనం చేసేటువంటి ప్రక్రియ ఏదైతే ఉందో దాన్ని కోవిల ఆలవారు తిరువంజనంగా పరిగణింపబడుతున్నారు. అటువంటి ప్రక్రియ కార్యక్రమం ఈరోజు జరుగుతుంది. రేపటి రోజు నుంచి చక్కగా 3 రోజులు స్వామివారు ఈ యొక్క క్షేత్రంలో నేను ఆవిర్భవించాను అని చెప్పినటువంటి రోజుగా పురస్కరించుకొని చివరి రోజు సప్తమి రోజు స్వామివారికి ఇక్కడ కైంకర్యాలన్నీ ప్రారంభించబడిన రోజుగా పురస్కరించుకొని 3 రోజులుగా చిన్న బ్రహ్మోత్సవంగా ఇక్కడ జరపబడుతోంది. దానిలో రేపటి రోజు చక్కగా స్వామివారికి ఉదయం నుంచి స్నపన తిరుమంజనం, సాయంకాలం రోజు చక్కగా 7 గంటల నుంచి విశేషంగా స్వామివారికి శేషవాహన సేవ, 2వ రోజు చక్కగా హనుమంత వాహనం సేవ, 3వ రోజు స్వామివారికి చాలా ప్రీతిపాత్రమైనటువంటి స్వర్ణ గరుడోత్సవం జరుగుతుంది. అదేవిధంగా 4వ రోజు స్వామివారు విశేషంగా పారువేటోత్సవం అనేటువంటి కార్యక్రమం ఉంది. చక్కగా పారువేట మండపం వేయించేసి అందరినీ భక్తులందరినీ కూడా కటాక్షిస్తారు. కాబట్టి మృగయోత్సవం అనేటువంటి ప్రక్రియ పారువేటోత్సవంగా మనం చెప్పబడుతున్నాం. అటువంటి మృగయోత్సవం చక్కగా ఇక్కడ మనకి పారువేట మండపం, శ్రీవారి మెట్టు మార్గంలో పారువేట మండపంలో ఈ ఉత్సవం జరుగుతుంది. కాబట్టి భక్తులందరూ కూడా చక్కగా ఈ యొక్క 3 రోజులు స్వామివారి యొక్క కార్యక్రమాలలో పాల్గొని స్వామివారి యొక్క పరిపూర్ణ కృపాకటాక్షాలకి పొందవలసిందిగా కోరుచున్నాం. ఓం నమో వెంకటేశాయ. గోవింద.